నమస్తే, మీ పేరు? దూడల పద్మావతి అండి. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. ఎక్కడండి మీది? బాంబే కాలనీ అండి. ఎలా అనిపిస్తుందండి? 2 సంవత్సరాలు పూర్తయింది కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి బాధ్యతలు చేపట్టి. అసలు మీకు ఏ విధంగా అనిపించింది ఒక మహిళ? మాకు మాత్రం చాలా బాగానే ఉందనిపిస్తుందండి. మాకు ఎవరిని అడిగినా ఈ 2 సంవత్సరాలు చాలా బాగుంది, పరిపాలనా విధానం అంతా బాగుంది, ఏదన్నా బాగోపోతే మేమే వ్యతిరేకిస్తాం కదా అని అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు కూడాను. అంటే ఒక మహిళగా మీ ఇంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి స్కీమ్స్ మీరు అందుకున్నారండి? అసలు ఎలాంటి స్కీమ్స్ అందుకున్నామంటే మన వాహన మిత్ర ఒకటి పెట్టారు, అది అందుకున్నాము. మామూలుగా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు, ఇంకా అది తల్లి వందనం అనేది ఇంకా ఇది అవ్వలేదు పిల్లల్ని. ఫ్రీ బస్కి వెళ్తున్నాము, వస్తున్నాము. అది మాకు బాగానే ఉంది. కొంచెం ఏదో అంటారు చూడు, వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయంలాగా బాగానే అనిపించింది. అంటే సంతృప్తిగానే ఉన్నారు ఈ పాలన పట్ల ప్రజలందరూ? చాలా సంతృప్తిగానే ఉన్నాం. నీ పాలనలో అంతా టెన్షన్తో సత్యాం, కానీ ఇప్పుడు బాగానే సంతృప్తిగానే ఉన్నాం. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి 2 ఏళ్ళలోనంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరూ నిరసనలు వ్యక్తం చేశారు మొన్నటి వరకు కూడా. నిజంగానే చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అంటారా ప్రజలకి వెన్నుపోటు పొడిస్తే ఎప్పుడో ఈ 2 సంవత్సరాల్లో ఆయన మీద ఎప్పుడో వ్యతిరేకత వచ్చేది. వ్యతిరేకత రాకుండానే ఇలాగా జనాలు ఆయన్ని మెచ్చుకుంటున్నారు. పోలవరం తీసుకొచ్చాడు, అమరావతిని తీసుకొచ్చాడు, అన్ని రకాలుగా బాగు చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద వ్యతిరేక భావం రాలేదు. నీ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు నిన్ను. అంటే జగన్ గారు ఎక్కడికి వెళ్తున్నా ఈ రోజు పెద్ద ఎత్తున జన సంద్రోహం చూస్తూ ఉన్నాం. ఈ జనాన్ని చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది ప్రజల వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. అవును, 100 రూపాయలు ఇచ్చేసేసి జనాలను పోగు చేసుకుని బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఇస్తే పొలం అంటే వెళ్తాకి బోల్డ్ మంది ఉన్నారు. అలాగా పోగు చేసుకుని వెళ్ళయ్యా నువ్వు. అలా పోగి వెళ్తున్నావు కాబట్టి నీకు వెనకాల నీకు అంతమంది జన సంద్రోహం కాదు, జన సముద్రమే వచ్చేస్తారు, పుష్కరాలకి వచ్చేస్తారు. అంటే డెవలప్మెంట్ లేదు, సంక్షేమం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా జగన్ ఉంటే బాగుండేది, మన బ్రతుకులు మారేవి అని చర్చ జరుగుతుందని అంటున్నారు జగన్మోహన్. అస్సలు ఆయన గురించి మేము బాత్రూమ్కి వెళ్ళే చోట కూడా తలుచుకోవట్లా. ఏమన్నా అనుకోండి, ఆయన ఉంటే బాగుండేది చేసేది అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆయన మేము మర్చిపోయి కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన మేము ఎప్పుడు కల్లో కూడా తలుచుకోము ఆయన్ని. అభివృద్ధి అనేది లేకుండానే అమరావతిని డెవలపింగ్కి ఇలా తీసుకొస్తున్నారా? పోలవరం సగంలో వదిలేసిపోయావు, అంతా అప్పుల పాలు చేసి వెళ్ళిపోయావు ఆంధ్రప్రదేశ్ని. అవన్నీ ఒక్కొక్కటి క్లియర్గా చేసుకొస్తున్నాడు. నువ్వు రావడమే ఏంటి నాశనం చేయాలి ఏంటని ఒక చిట్టా రాసుకుని వచ్చినట్టున్నావు. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ ప్రతి ఇంట్లో కూడా జగన్ ఫోటో ఉండాలి అన్న తాపత్రయంతోనే నేను పనిచేస్తున్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అయ్యా నువ్వేమన్నా భగవంతుడు ఏంటి నీ ఫోటో ఉంటాకి నిన్నే పెట్టుకుని పూజ చేయడానికి? మామూలు నువ్వు మాజీ సీఎంవి అంతే, నీ ఫోటో పెట్టేసుకుని పూజ చేసేయాల్సినంత పని లేదు. మాకు ఇంటి దేవుళ్ళు ఉన్నారు పూజ చేసుకోవడానికి, నీ ఫోటో అక్కర్లేదు. నువ్వు చచ్చిపోతే ఏమన్నా నీ ఫోటో పెట్టుకుంటారేమో, కానీ నువ్వు బతికుండగా ఎవరు ఫోటోలు పెట్టుకుని పూజ చేయరు. అంటే ఈ రాజధాని విషయంలోని కూడా పేరు నాని గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ గారు మాతో చెప్పారు, అమరావతి అనేది మన రాజధాని కాదు, అది ఒక ప్రాంతం మాత్రమే. రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మావిగానే రాజధానిగా ముందుకు తీసుకెళ్తానని చెప్పారని చెప్పి ఒక ఇంటర్వ్యూలో పేరు నాని మాట్లాడుతున్నారు. ఈ కామెంట్స్ మీ అభిప్రాయం ఏంటండి? అంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే ఎంత అందంగా ఉంది, మావిడి తండ్రి అంటే ఎలా ఉంది? ఏమన్నా అర్థం సచ్చిందా ఏమన్నా? అసలు అంటాకి ఏ మావిగాను తీసుకొస్తావయ్యా? నీ మావిగాను నీ మైండ్లో పెట్టుకోను. అసలు అర్థంగా ఉన్న మాటలు మాట్లాడండి అయ్యా, అందరికీ నోరు తిరిగే మాటలు మాట్లాడండి అయ్యా. ఎక్కడే పుట్టి ఆంధ్రాలో పెరిగిన వాళ్ళైనా మీరు అంతాను, లేకపోతే విదేశాల నుంచి ఏమన్నా వలస వచ్చిన వాళ్ళ మీరు అంతాను? ఏంటది మావిగానేంటి? అంటే ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు, మావిగాని మాట్లాడుతున్నారు. ఎవరు సపోర్ట్ చేయట్లా, మీ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారేమో, నీ వెనకాల ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారేమో. ఆ మావిగాని అనేది అసలు ఇక్కడ ఎవరికి నోరు తిరగదు, అసలు మాకు అది అసలు ఇష్టమే లేదు. అమరావతి అంటే అదొక అందంగా ఉంది, మావిగాను. అమరావతిలో డెవలప్మెంట్ ఎలా ఉందండి అసలు రాష్ట్ర వ్యాప్తంగా? కానీ ఈరోజు డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల నుంచి? ఇప్పుడు డెవలపింగ్ పరంగా విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు, చెందుతున్నారు. ఎడ్యుకేషన్ పర్పస్గా పిల్లలకు కానీ దేనికైనా కానీ జాబ్స్ కానీ అన్నీ ఇక్కడికే తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ మాకు కనిపిస్తుంది, కళ్ళెదురుగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది, సంక్షేమం అనేది కనిపిస్తుంది. నీ మొహం మండ నువ్వు వచ్చావు ఎంతసేపు రివెంజ్ తీర్చుకుంటాకి, ఆ పెద్దాన్ని లోపల పెడదామా, వాళ్ళని ఇక్కడ పెడదామా, అక్కడ పెడదామా, ఇవి తప్పితే నువ్వేమన్నా నీ మొహం మండ ఏమన్నా అభివృద్ధి ఆలోచించావా? పోలవరం గురించి ఆలోచించావా? అమరావతి గురించి ఆలోచించావా? రావడమే నువ్వు అసలు ఏంటో పెద్ద ఫీలింగ్ అయిపోయి ఎన్నో ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి లాగా నువ్వు బిల్డప్ ఇచ్చావు తప్పితే ఏమీ లేదు. అందుకనే నీకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు, నీకు పరిపాలన రాదని. మరి ఇప్పుడు
పాదయాత్ర చేస్తాను జూన్ నెల నుంచి కూడా అని చెప్పేసి మాట్లాడుతాం. నెక్స్ట్ 2027లో పాదయాత్ర మొదలవుతుంది, ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందంటారు? ఆయన పాదయాత్ర చేస్తే అటు ఇటు పరదాలు కట్టుకుని పైన గొడిగేసుకుని చుట్టూతా ఆయన ఒక్కడిని పాదయాత్ర చేసుకుంటా వెళ్తాడు, అంతకు మించి ఏమీ లేదు. ఆయన జనాల్లోకి రావడం అనేది కల్లో మాట. ఆయన అసలు పాదయాత్ర ఎప్పుడైనా ఇక్కడ చేశాడా? ఏనాడు చేసింది లేదు. ఒకవేళ పాదయాత్ర చేస్తే గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? పాదయాత్ర చేస్తే గెలుస్తాడా గెలంది అనేది ఇప్పుడు 11 సీట్లు ఇచ్చారు, ఇంకా ఆ తర్వాత అవి కూడా ఉండదు. ఇంకా నీ చెల్లితో చేపించావు, వెన్నుపోటు పొడిచావు నీ చెల్లికి. మీ నాన్న ఆస్తులు రాసిచ్చాడు, అమ్మని చెల్లిని కూడా పక్కకు తోసి పెట్టావు. నువ్వు వెన్నుపోటుదారుడివి, నువ్వు ఇవన్నీ మాట్లాడడం వేస్ట్. అయితే మళ్ళీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, కంపల్సరీ వస్తుంది. పోలవరాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది, అమరావతిని ఇంకా డెవలపింగ్ చేసుకొస్తాడు. మళ్ళీ రావాల్సిందే, వస్తేనే ఇవన్నీ డెవలపింగ్లు అవుతాయి. నువ్వు చేతావాత కాని వాడివి, నువ్వేమి వచ్చినా కూడా నువ్వు రివెంజ్ గురించి ఆలోచిస్తావు కానీ అభివృద్ధి గురించి మాత్రం ఆలోచించవు.